యేసు ప్రభు నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా నిండు వందనాలండి. ఈ దినము ధర్మశాస్త్రము గురించి తెలుసుకుంటూ మనం 5 ఆజ్ఞల గురించి క్రితం వారం మనం ధ్యానించాము. ఈ వారము ఆ 5 ఆజ్ఞల తర్వాత 6 నుంచి 10వ ఆజ్ఞ వరకు వాటి ప్రాముఖ్యత గురించి మీకు చెప్తాను. చెప్పే ముందు మరి ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను ఏంటంటే, ధర్మశాస్త్రం యొక్క పరిపూర్ణత యేసు ప్రభు త్యాగంలో జరిగిపోయింది కదా, మనం కూడా నెరవేర్చాలా అనే ఒక సందేహం మీకు వస్తుంది. కాబట్టి మనం యేసు ప్రభు చెప్పిన మాటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుందండి. అదేంటంటే, ఆకాశము భూమి తప్పిపోతాయి గాని వాటి స్థానాలు తప్పి చేరిస్తాయి గాని ధర్మశాస్త్రంలో ఒక సున్నా అయినా ఒక పొల్లైనా తప్పిపోదని స్వయంగా యేసు ప్రభు వారు చెప్పారు. అంటే దాన్ని పాటించాలనే ఆయన ఉద్దేశం. 119వ కీర్తనలో కూడా మొదటి వచనంలో చూస్తే, ధర్మశాస్త్రము చొప్పున నిర్దోషిగా నడుచుకొనివాడు ధన్యుడు అని దేవుడు చెప్పడం జరుగుతుంది. అందుకనే మనం ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు, ముఖ్యమైన 10 ఆజ్ఞలు, మనం 5 ఆజ్ఞలను మనం చూసాము. ఇంకొక 5 ఆజ్ఞల గురించి ఈ దినము ధ్యానిద్దాము. మొదటగా 6వ ఆజ్ఞ గురించి మనం చూస్తే, నిర్గమకాండంలో 20వ అధ్యాయం 13వ వచనంలో ఉంటది, నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞగా వ్యభిచరించకూడదు. 8వ ఆజ్ఞగా దొంగిలకూడదు. 9వ ఆజ్ఞగా నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. 10వ ఆజ్ఞగా నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఈ 5 ఆజ్ఞలు ఎలా ఉంటాయంటేనండి, ఒకటి తప్పినా కూడా ఇంకొకటి మనిషి తప్పి తిరగవలసి ఉంటుంది. ఒక ఆజ్ఞను మనం పాటించకపోతే ఆటోమేటిక్గా ఇంకో ఆజ్ఞ కూడా మనం తప్పే అవకాశం ఉంటది. ఇవన్నీ 5 ఆజ్ఞలు కూడా మనం మన నిత్య జీవితంలో తప్పనిసరిగా పాటించాల్సినవి. ఉదాహరణకి 10వ ఆజ్ఞలో ఏముంది? నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని దేనిదైనా, గాడిదైనా, ఎద్దైనా, భార్యనైనా, అతని ఆస్తిని దేనిని కూడా మీరు ఆశించద్దు అని చక్కగా దేవుడు చెప్పడం జరుగుతుంది. మనం ఉదాహరణకు చూసుకుంటే, ఈ 10వ ఆజ్ఞని గొప్ప రాజు, ఆయన పేరు ఆహాబు, ఆయనే ఈ ఆజ్ఞని పాటించకుండా తప్పడం జరుగుతుంది. అదేంటంటే, నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు, అతని యొక్క ఆస్తిని, భార్య, బిడ్డలు, అతని యొక్క ఏది కూడా నీవు ఆశించకూడదు, అంటే ఆశపడద్దు అని చెప్పి దేవుడు చక్కగా చెప్తున్నాడు. కానీ నాబోతు అనే ఒక సామాన్యుని తోట, ద్రాక్ష తోటని ఇతను ఆశించడం జరుగుతుంది. 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరునకు ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్మని, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. ఆశించడం, అడగడం వరకు బానే ఉందండి. కానీ ఆ తర్వాత దాన్ని ఎలా రాబట్టుకున్నాడు అనే దానికి అతనికి అసలు ఆ ఆశ రాకపోతే అంత భయంకరమైన పని చేసి ఆ నాబోతు యొక్క తోటను లాక్కునే అవసరం రాదు కదా అనిపిస్తుంది. నాబోతు ఎందుకు ఇవ్వలేదంటే, తన పిత్రార్జితం, అంటే తన తాతల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని నేను ఇవ్వలేనని చెప్పాడు. చెప్పినప్పుడు వారు ఆ విషయాన్ని వదిలివేయాలి. ఆశించడం తప్పు కాదు, కానీ దాన్ని బలవంతంగా అతని దగ్గర నుంచి రాబట్టుకోవడానికి వాళ్ళు చేసిన పని ఏమాత్రము మంచిది కాదండి. వాళ్ళు ఏం చేశారంటే, అదే గ్రంథంలో, అదే అధ్యాయంలో ఉంటది, 1 రాజుల గ్రంథం 21:13లో చూస్తే, అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా, వారు పట్టణము బయటకు తీసుకొని పోయి అతనిని రాళ్లతో చావగొట్టిరి. ఎంతో ఘోరం చూడండి. ఆ యొక్క పొలాన్ని రాబట్టుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే, 2 అబద్ధ సాక్షులను ప్రవేశపెట్టారంట. అంటే ఇంకొక ఆజ్ఞ, అదేంటంటే అబద్ధ సాక్ష్యం పలకకూడదు. దాన్ని కూడా వాళ్ళు మీరారు. అతను బయటికి తీసుకెళ్లి చంపివేశారంట. నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞను కూడా వాళ్ళు మీరడం
జరుగుతుంది. అందుకే ఒక్కటి తప్పిపోయినా అది మన నిత్య జీవితంలో మీరు ఆలోచించుకోండి. అది దురాశ అంటారు చూసారా, ఆశ పడచ్చు, దాన్ని ఆర్జించుకోవడానికి క్రేమిస్తానన్నాడు, మంచిదే. కానీ అతను ఒప్పనప్పుడు దాన్ని వదిలిపెట్టాలి. కానీ ఈ ఆశ అనేది అతనిలో ఎంతగా కురిగిపోయిందంటే అతన్ని సంహరించి అతని యొక్క తోటను లాక్కుని అబద్ధ సాక్షులతో అతని మీద నింద మోపే వరకు కూడా వాళ్ళు ఊరుకోలేదండి. అందుకనే దేవుడు ఏం చెప్తాడంటే, దురాశ ఎప్పుడు కూడా పనికిరాదు, అదంట కట్లపాములా నిన్ను ఎప్పటికైనా కరుస్తుంది అంటారు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇటువంటి దురాశకు శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మని 3 ఆశల గురించి దేవుడు చెప్పాడు కదా. ఇలాంటి ఆశకి మీరు గురి అయ్యి ఎటువంటి అయినా తప్పుల్లోకి వెళుతున్నారా? అంటే మీకు జీతం ఇంత వస్తుందండి, కానీ ఆ జీతం నాకు చాలదు అనుకుంటా ఎక్కువగా లంచాలు తీసుకుంటూ ఆఖరికి తీసుకోలేదని అబద్ధాలు ఆడుతూ ఎవరికైనా పట్టుబడినప్పుడు అబద్ధం చెబుతూ అబద్ధ సాక్ష్యాలు చెబుతూ కోర్టుల నుంచి తప్పించుకుంటూ మీరు మీ దగ్గర ఉంచుకున్నానండి, దానివల్ల ఫలితము లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం తప్పిపోలేదు అన్నాడు దేవుడు. అంటే మనం తప్పిపోవచ్చు, నరకానికి పోవచ్చు, కానీ ధర్మశాస్త్రాన్ని తప్పిపోలేదుగా. అంటే ధర్మశాస్త్రం చొప్పున తీర్పు ఉంటుందని చెప్పాడు కదా. ఇది కఠినమైనా కూడా పాటించాల్సి ఉన్నాం. కొన్నిసార్లు శిష్యులు కూడా చాలా భయపడతారు. ఇంత కఠినమైన బోధ ఎవరు పాటిస్తారంటే, మీకు అసాధ్యం కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళకి తప్పనిసరిగా సాధ్యమే, నా మీద దృష్టి పెట్టిన వాళ్ళకి తప్పనిసరిగా ఇది సాధ్యమే. ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తామోనండి, మనకి ఎంత ఉంది అది కాదు, ఎంత నీతిగా బ్రతుకుతామన్నది యేసు ప్రభువులో మన నీతి అంతా కూడా, ధర్మశాస్త్రం అంతా కూడా అవును అన్నట్టుగానే ఉన్నదంట. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఆయన దావీదు రాజు అండి. ఇతను కూడా గొప్ప మహారాజు. అదే ప్రజలను ఏలిన ఇజ్రాయేలీల్ని ఏకఛత్రాధిపత్యంగా 40 సంవత్సరాలు ఏలిన దావీదు మహారాజు. ధర్మశాస్త్రం అతనికి తెలుసు, కానీ తను కూడా ఈ శరీరాశలకి లొంగిపోయాడు. లొంగిపోయి అతను ఒక పాపం చేయడం జరుగుతుంది. అతనిలో ఆ ఆశ, ఆ యొక్క శరీరాశ లేకపోతే ఒక స్త్రీతో వ్యభిచరించినందుకు అది ఎక్కడ బయటపడుతుందోనని ఆ భర్తని చంపించడు. దానికి అతను చాలా శిక్ష అనుభవించాడు. కానీ అతను చేసింది తప్పే కదండి. అది ఈనాటికి దావీదు గొప్ప మహారాజా అని చెప్పుకోవాలంటే అదొకటి అడ్డుగా అది కనిపిస్తూనే ఉంటుంది. దేవుడు ఎవరి తప్పులు కాయడు, కానీ వారిని పరలోకం తీసుకెళ్లాలంటే అతనికి 4 రెట్లు అతను శిక్ష అనుభవించాడు. ఈ 4 శిక్ష పడితే గాని పరలోకం వెళ్ళలేము అనేది ఒక్కటి మీరు గుర్తు పెట్టుకుంటే మీరు ఏ తప్పు చేయరండి. పాపానికి భయపడక్కర్లేదంటే గాని పాపము తర్వాత పడాల్సిన పశ్చాత్తాపపు కన్నిటికి మాత్రం తప్పనిసరిగా భయపడాలని ఒక చోట చదివాను. నిజమే కదండి. అది పాపం చేసినప్పుడు చిటికలో చేసేస్తారు, కానీ దాని ఫలితం ఎన్నాళ్ళు అనుభవించాలి. అందుకనే మీకు మీ బిడ్డలకి శాపం కలిగేటట్లుగా ఈనాడంతా కూడా వ్యభిచారపు తరము ఇప్పుడు ఉంది. ఎవరికి కూడా వ్యభిచారం చేయడానికి స్పెషల్గా ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, సెల్ ఫోన్లోనే ఉందండి పాపం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీ నీతి శాస్త్రుల నీతి కంటే అధికం అవ్వాలి అన్నాడు. సరే, ఇంకొక ఉదాహరణగా చెప్తే ఆకాను. ఈయన 8వ ఆజ్ఞను పాటించలేదు. అదేంటంటే దొంగిలకూడదు. ఇతనికి మోషేనే ఎదురుగా కనిపిస్తున్నాడు, మోషే నడిపిస్తున్నాడు ఇజ్రాయేలీల్ని. ధర్మశాస్త్రం అంతా తెలుసు, 10 ఆజ్ఞలో ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. ఇంత తెలిసి అతను ఆ యొక్క కొల్ల సొమ్ముల నుంచి, ఆ శత్రువుల దగ్గర నుంచి ఏమాత్రము తీసుకురావద్దు, అంతా కాల్చేయండి అంటే అతను ఏం తీసుకొచ్చాడంటే, కొంత వెండికి కొన్ని వస్త్రాలకి ఆశపడి వాళ్ళందరికీ కూడా ఒక శాపాన్ని తెచ్చినప్పుడు దేవుడు అతని పేరు పేరు చీటీలు తీపిచ్చి అతని యొక్క తప్పును ఒప్పింపజేస్తాడు. అతని కుటుంబం అంతా కూడా మరణ శిక్ష విధించడం జరుగుతుంది. అంటే చూసారా, చిన్న తప్పులే, కానీ అవి ధర్మశాస్త్రానుసారంగా లేవు కదా, అందుకనే శిక్ష వాళ్ళకి పడుతుంది. ఇప్పుడు మీరు ఇవన్నీ విన్నాగా ఒక మాట అడగచ్చు, ఇదంతా కూడా కష్టం కదండి, ఎలా పాటిస్తాము అని. రోమపత్రిక 13వ అధ్యాయం 9వ వచనం కనుక మనం చూస్తే, ఏలైనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు
నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనని వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. పౌలు భక్తుడు ఎంత చక్కటి సమాధానాన్ని దీనికి ఇచ్చాడంటే, ముందు అసలు మీరు ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కలిగి ఉంటే ఈ పైన ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చడం చాలా ఈజీగా మీలో జరుగుతుంది అన్నాడు. యేసు ప్రభు కూడా అందుకే ఈ యొక్క 10 ఆజ్ఞలను కుదించి 2 ఆజ్ఞలు చేస్తాడు, ప్రధానమైన ఆజ్ఞలు. యేసు ప్రభు ఏం చెప్పారు? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అన్నారు. ఆ నీతి ఎలా అధికం అవ్వాలంటే, ఒక వ్యక్తిని ద్రోహి అని చెప్పువాడు ఏమన్నాడంట, నరకాగ్నికి పాలవుతున్నాడంట. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించాడంట. ఇది ఇంకా కఠినంగా ఉంది కదండి, ఇంకా కఠినంగా ఉంది కదా. అంటే ఆయన యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఈ యొక్క ధర్మశాస్త్రం కంటే నేనిచ్చే ఆజ్ఞ మరీ ఎక్కువ, దాన్ని మీరు పాటిస్తే గాని పరలోక రాజ్యం అసలు చేరలేరు అన్నారు. మరి కొంతమంది ఏమంటారంటే, మేము ఏదో ఆ సినిమాల్లో లేదంటే ఆ టీవీల్లో లేదంటే సెల్ ఫోన్లో ఏదో చూస్తున్నామండి, చేయటం లేదు అంటారు. కానీ దేవుడు ఏమన్నాడు? అసలు చూడడం, ఆ తలంపు రావడమే తప్పు అన్నాడు కదా. అంటే నువ్వు ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధాత్మతో ఎంత నింపబడి ఉండాలి? పరిశుద్ధాత్మ ఆత్మ పూర్ణంగా ఉండమన్నాడంటే పైనుంచి కింద వరకు కూడా ఆత్మ పూర్ణంగా ఉండేవాడికి ఆ చెడు తలంపులు కానీ అవి కానీ రావండి. ఇంకొక విషయం చెప్తాను. మొదట ఆజ్ఞ ఏమన్నారు? నీ యొక్క దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శరీరముతో. అంటే ఏంటి? హృదయంలో ఒక గది దేవుడికి ఇస్తాను, ఇంకో గది ఇలాంటి చెడ్డ తలంపులకి ఇస్తాను, అది ఒప్పుకోలే దేవుడు. పూర్ణం అంటే మొత్తం హృదయం అంతా ఆయనకే ఇమ్మన్నాడు. ఒకవేళ మనం ఆయనకి హృదయం ఇచ్చామండి. మీకు ఉదాహరణ చెప్తాను. మీకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, అతను ఆమె మీ ప్రాణ స్నేహితురాలు. అలాంటప్పుడు మీరేం చేస్తారు? కొన్ని పనులు వాళ్ళకి నచ్చవని, లేదంటే ఒక భార్యను ప్రేమించే భర్తను ప్రేమించే భార్య తనకి నచ్చవని చాలా విషయాలు వదిలేయడం జరుగుతుంది. అలాగేనండి, నీవు గనక దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే ఆయనకి నచ్చదని నువ్వు ఈ పని చెయ్యు, అది చెప్తున్నాడు దేవుడు. ఇంకొకటి ఏంటి? 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం. అసలు ప్రేమిస్తుంటే వాళ్ళని ఎందుకు ఆశిస్తాం? వాళ్ళదంతా మనకు కావాలని ఎందుకు అనుకుంటాం? వాళ్ళ దగ్గర ఎందుకు దొంగిలుతాం? వాళ్ళ మీద ఎందుకు అసూయపడతాం? ఎందుకు వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం పలుకుతాం? వాళ్ళ గురించి ఎందుకని చాడీలు చెప్తూ తిరుగుతాం? ఎందుకని వాళ్ళ గురించి దుష్ప్రచారం చేస్తాం? చూసారండి, 2 ఆజ్ఞల్లో మొత్తం 10 ఆజ్ఞల సారాంశం ఎలాగంటే శాస్త్రుల నీతి కంటే ఎక్కువ. అంటే ఏంటి? అసలు మూలానికే దాన్ని, ఆ చెడుని తీసేయడానికి దేవుడు ఎంతో అద్భుతంగా ఆ క్రియను చేయడం జరుగుతుందండి. అందుకనే మీకు ఒక్కసారి చెప్తాను, ఈ 2 ఆజ్ఞల్లో పాటిస్తే ఆ 10 ఆజ్ఞలు మనం పాటించినట్లే. ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేదు, ఇప్పుడు మీరు బైబిల్ చదువుతున్నారు, బైబిల్ చదువుతుంటే బైబిల్లో అసలు మత్తయి సువార్తలోనే ఆ కొండ మీద ప్రసంగంలోనే బేసిక్స్ అన్నీ ఉన్నాయండి, అన్ని బేసిక్స్ ఉన్నాయి. అసలు అవి మనం పాటించామనుకోండి, అసలు తప్పు ఎలా చేస్తాం, తప్పులోకి ఎలా వెళ్తాం, తప్పు చేసే వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తాం, తప్పు చేసి ఎలా అతిశయిస్తాం, ఏదో రకంగా డబ్బులు వచ్చినాయి, ఏదో రకంగా నేనేదో పక్కన వాళ్ళని బాధ పెట్టి అని ఎలా సంతోషిస్తాం? ఇవన్నీ మళ్ళీ జరగవండి. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క నీతి గొప్పది, ఆ నీతిని మనం పాటించడం చాలా మంచిది. పౌలు గురించి మనకి అందరికీ తెలుసండి. అతను చాలా పెద్ద స్కాలర్. గమలియేలు అనే ఆయన దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న గొప్ప స్కాలర్ లాగా. అంటే ఏంటి? ఒక యూనివర్సిటీలో నేర్చుకున్నాడు. అప్పట్లో గమలియేలు శిష్యర్కం అంటే చాలా గొప్ప. అలా నేర్చుకున్న ఆయన ఏం చేశాడండి? ఎంత నరహంతకుడు అయ్యాడు. తర్వాత నరహత్యలు చేశాను, ఇన్ని చేశాను, ఇంత చెడ్డ పనులు చేశానని ఎడవాల్సి వచ్చింది. అతను ఎందుకు అంత చింతించాల్సి వచ్చిందంటే, ధర్మశాస్త్రము అతన్ని రక్షించలేకపోయింది. అందుకే రోమా పత్రికలో ఈ రిఫరెన్స్ తో మీకు చదివి వినిపిస్తాను. దీనిలో ఆయన ఆ ధర్మశాస్త్రం గురించి చెప్తాడు.
ధర్మశాస్త్రం నాకు మరణకరమైంది అంటాడు. రోమపత్రిక 7:7 చూస్తే, కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లను రాదు, ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను, నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్లుగా కనబడెను. ఏనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనదని, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదనియు నీతి గలదియు ఉత్తమమైనదై ఉన్నది. ధర్మశాస్త్రము వలననే అసలు పాపం అంటే ఏంటి, ఆశ, దురాశ, వీటన్నిటికీ అర్థం తెలిసింది. ఇది చేస్తే పాపం అని తెలిసింది. కానీ నా విషయంలో అయితే దాని కొరకే నేను పోరాడుతూ అనేకుల్ని చంపి ఏం చేశాను, నరహంతకుడిని అయ్యాను. దమస్కుకి వెళ్తున్నారంట, అంటే ఇంకా చంపాలి యూదుల్ని అని చెప్పి. హిట్లర్ కూడా ఈ యొక్క నాజీ ఉద్యమాన్ని తీసుకొచ్చి నాజీస్ మాత్రమే బతకాలి, మిగిలిన రేసులన్నీ కూడా చనిపోవాలనుకున్నాడు. అలాగే అనేక మంది యూదులను చంపారు. కానీ యేసు ప్రభు రక్తం ఎంత పరిశుద్ధమైందంటే ఇంత భయంకరమైన నరహంతకులను కూడా రక్షించిందండి. మీకు అనేకమైన సాక్ష్యాలు తెలుసు. ఒకవేళ హిట్లరే ఆయన నన్ను రక్షించు అంటే దేవుడు రక్షించేవాడండి. ఎందుకంటే ఆయన ప్రక్కనే ఒక దొంగ ఉన్నాడు, ఆయన పక్కన సిలువ వేయబడ్డ దొంగ ఉన్నాడు. సిలువ మీదే ఆ దొంగ పశ్చాత్తాపడి, నీవు ఎక్కడికి వెళ్తున్నావో నన్ను తీసుకెళ్ళు, నన్ను రక్షించంటే, నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి నిన్ను తీసుకెళ్తాను అని దేవుడు వాగ్దానం చేసి తీసుకెళ్ళాడండి. అంత దయగలిగిన వాడు. ఆయన ఎంత రక్తం చిందించాడంటే ఈ ధర్మశాస్త్రపు పాప శిక్ష నుంచి మనల్ని బయటపడేశాడు. కానీ ఆయనలోకి వచ్చాక మాత్రం ఈ ఆజ్ఞను మనం పాటించాల్సిందే. అందుకని ఈయన ఏమంటాడంటే, ధర్మశాస్త్రం పాపం ఆయన అట్లన రాదు అంటాడు పౌలు. అది కాదు, కానీ ధర్మశాస్త్రం వల్ల తప్పు, చెడు, మంచి ఇవన్నీ కూడా నాకు బోధపడ్డాయి, నేను ఎలా ప్రవర్తించాలో నాకు తెలిసింది అంటాడు. అందుకని మీరు బైబిల్ చదవండి. చాలా మంది బైబిల్ చదవరు, బైబిల్లో ఏముందో చూడరు. ఎందుకు చూడరు? ఎప్పుడునండి ఒక తిన్నని కర్ర ఉందండి, ఒక తిన్నని కర్రతో పోల్చుకుంటేనే కదా మనం ఎంత వంకరగా ఉందో. మీరు చాలా మంది మీకైతే చాలా చెడ్డవాళ్ళు, ఇప్పుడు ఇంత లంచం తీసుకున్న వాళ్ళు, అంత లంచాలను తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా అంటారు. అది కాదండి, అక్కడ చూసుకోవాల్సింది ఏంటి, యేసు ప్రభు ఎలా ఉన్నాడు. ఒక తిన్నని కర్రగా మనం బైబిల్లో ఉన్న సత్యాలను చూస్తే వాటితో పోల్చుకుంటే గానీ మనం ఎంత తప్పు చేస్తున్నాం అనేది బట్టబయలు కాదు. అంటే బైబిల్ తప్పనిసరిగా చదవాలండి. అది దేవుడిచ్చింది, దైవ వాక్కులన్నీ కూడా యేసు ప్రభు శిష్యులు రాసినవి, ఆయన వాక్కులే రాశారు. ఆయన యొక్క ఆత్మతో రాశాడు. పాత నిబంధనని కొత్త నిబంధనలో కూడా దేవుని ఆత్మతో రాయబడిన వాక్యాలు, వాటిని మనం పాటిస్తే మన జీవితాలు తప్పనిసరిగా యేసు ప్రభువుని చేరుకోవడానికి ఒక మాట చెప్తానండి, ఒక నిచ్చెన లేనిదే మనం పరలోకం వెళ్ళలేం కదా. ఆ నిచ్చెన ఏదండి? యేసు ప్రభు యొక్క మాటే, వాక్యమే మన బ్రతికిస్తుందంట. అందుకని 119వ కీర్తన అంతా కూడా ధర్మశాస్త్రం గురించే ఉంటుంది. చాలా వచనాలు ఉంటాయి. మీరు ఒక్కసారి 119వ కీర్తన చదవండి. అందులో నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు తెలియనట్టు నా కన్నులు తెరువుము అంటాడు. అంటే ఏంటి? మనం చదువుతున్నాం కానీ గ్రహించట్లేదు. దేవుని ప్రార్థన చేసి చదవాలండి, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి. ఇంకొక దైవజనుడు, ఇంకో దైవజనుడు అందరూ కూడా ఇలా బైబిల్ చదువుకుని సత్యాలు నేర్చుకుని మీకు చెప్తున్నారు. అదే సత్యాలు మీరు బైబిల్ తెరిచి చదివినప్పుడు మీకు కూడా అర్థమవుతాయండి. మీకు కూడా దేవుడు అనేక సత్యాలు, మీరు ఇంకొకరికి చెప్పేటట్టుగా దేవుడు అనేక సత్యాలు మీకు బోధపరుస్తాడు. నీ యొక్క ఆత్మతో దేవుడు మాట్లాడతాడు. నీ యొక్క ఆత్మని పరిశుద్ధాత్మతో దేవుడు మిళితం చేసి మాట్లాడతాడు, గైడ్ చేస్తాడు. ఇదిగో ఇదే త్రోవ అని చెప్తాడంట కదా. నీవు ఒకసారి బైబిల్ చదువుకుని బయటికి వెళ్ళి నువ్వు ఏ పని చేసినా కూడా ఇదిగో ఇదే త్రోవ, ఈ త్రోవలో నడువుడని ఒక వాయిస్, అంటే ఒక శబ్దం వినిపిస్తుందంట. మనం కుడికి కానీ ఎడమకి కానీ మరినప్పుడు
దేవుని యొక్క వాక్కు చెప్తుంది, ఇది చేయకు అది చేయకు. ఆ తర్వాత బయటకు వచ్చేసాగా అనుకుంటాం, అరే నేను ఆ పని చేసుంటే నేను ఎంత ఇబ్బందుల్లో పడేవాడిని, ఎంత బాధపడేదాన్ని అని మీరు బాధపడతారు. తర్వాత నీతిమంతులకు సమస్తము సమకూడి జరుగుతున్నాయంట. మీరు ఒక్కసారి ఉదయ కాలంలో బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని మీ యొక్క జీవితాన్ని మొదలు పెట్టినప్పుడు మీరే చూస్తారు ఆ తేడా. ఎందుకంటే వాక్కు నా పాదాలకి దీపము అని ఉంది. అంటే ఏంటంటే త్రోవ తెలుసుదండి. నేను ఇంకా ఒక్క మాట చెప్తానండి. ఏంటంటే ఒకవేళ మనం చనిపోయాం అనుకోండి, మన శరీరం అంతా వస్తుందా? మీరు సంపాదించిన ఆ ధనం అంతా మీతో వస్తుందా? మీరు ఏ ఉద్యోగాన్ని బట్టి అతిశయించారో ఉద్యోగం వస్తుందా? ఏ యొక్క బంధువులను బట్టి అతిశయించారో అవి ఏమన్నా మీకు తోడు వస్తాయా? ఒక్కసారి కన్ను మూసాక ఆత్మ మాత్రమే, ఆత్మీయ నేత్రాలు తెరుచుకోపోతే మనం పడేది అగాధంలోనేనండి. ఆత్మ ఒక్కడే నిన్ను నీ శరీరానికి కొత్త రూపాన్ని ఇచ్చి పరలోకాన్ని చేర్చగలడు. మనం నీతిమంతులమని అతిశయించొద్దు. పక్కనున్న వంకర కొయ్యలను చూసి నేనెంతో బాగున్నాను వాళ్ళ మీద అతిశయించొద్దు. ఒక్క ధర్మశాస్త్రము అంటే బైబిల్లో నుంచే మీ జీవితాన్ని సరిదిద్దుకోండి. ఎందుకంటే ఒక విషయం చెప్తానండి, యెహోషువ అనే యాజకుడు ఉన్నాడంట. దేవాలయంలోని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి యాజకుడికే కదా ఆ విసులుబాటు ఉంది. అతను అక్కడికి వెళ్ళి బయటకు వచ్చాడు అంటే అతను పరిశుద్ధంగానే జీవించుంటాడు. కానీ అతని చనిపోయినప్పుడు అంటే అతని శరీరం కోసం సైతాను వచ్చి అడిగాడంట. అప్పుడు దేవదూతలు వచ్చి గద్దిస్తే అప్పుడు అతనికి విముక్తి దొరికింది. అంటే ఒక్కసారి ఆలోచించండి, మన స్వనీతితో మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేమండి. స్వనీతి అనేది మురికి వస్త్రం అండి. ఈ మురికి వస్త్రంతో దేవుడిని మనం ఎప్పుడూ మెప్పించలేం. మనకి ఆ మహిమ వస్త్రం అంటే పరిశుద్ధాత్మ ఇచ్చే ఆ మహిమ వస్త్రం ఉంటే గాని పరలోకం చేరే అవకాశము లేదు. అందుకనే పౌలు ఏమంటాడంటే ఈ శరీరం మీదే, ఈ యొక్క వస్త్రం మీదే పరిశుద్ధ వస్త్రం వేసుకుంటే మూలుగుతున్నాను అంటాడు అనమాట. నేను ఏది చేయొద్దు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను, ఏది మంచిదో అది చేయలేకపోతున్నాను అంటే. యేసు ప్రభు కూడా శిష్యులకి ఏం చెప్పాడు? ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనము, మీరు కొంచెం సేపు అయినా మేలుకొని నాతో ప్రార్థించరా అంటాడు. చూడండి, వాళ్ళకే శిష్యులకి అంత శోధన వచ్చి ఆ రోజు రాత్రి ఆయన అప్పగించబడినప్పుడు చెదిరిపోయి మేము వెళ్ళం అన్న వాళ్ళు కూడా చెదిరిపోయారు. అంటే మన శరీరం ఎంత బలహీనమైనదో మీకు అర్థమయ్యే ఉంటది. అందుకని మీరేమో ఆశ్చర్యపోవక్కర్లేదు, అదేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపోవక్కర్లేదు. నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోవడం చాలా తేలికండి. ఎందుకంటే ఈ లోకాధికారి ఎవరు? సైతాను. సైతాను యొక్క ప్రబోధాలు మనకి ఎల్లప్పుడూ చెవులు వినపడుతూనే ఉంటాయి. అది ఎటు చూసినా ఆ విషయాలు మాట్లాడేవాళ్ళు మనకు కనబడతానే ఉంటాయి. కానీ మీరు మీ జీవితాన్ని కట్టుకోవాలంటే బైబిల్ ఒకటే ప్రమాణం. యుగాన్ని బట్టి ధర్మాలు మారిపోతున్నాయి. ఒకనాడు ఒక భార్యే, కానీ ఇప్పుడు అధికమైన రిలేషన్స్, వాటిని కూడా అఫీషియల్ అంటున్నారు. ఇంకా ఇంకా నీచమైన కార్యాలను కూడా అఫీషియలైజ్ చేస్తున్నారు. అంటే దాన్ని బట్టి మనం ఆలోచించాలా? యుగాన్ని బట్టి మారే దేవుడా? యుగాలు మారినా తరాలు మారినా మారని దేవుడు మనకున్నాడండి. ఆయన యొక్క ధర్మశాస్త్రం ప్రకారం మనం నడిచినప్పుడు మాత్రమే మనం పరలోకంలో ప్రవేశం పొందుతాం. అందుకే ఈనాటి నుంచి బైబిల్తో నాకు సంబంధం లేదు, లేదంటే ఏదో ఆ రోజు వచ్చే ఒక అనుదిన ధ్యానం ఒకటి చదివేసుకునో లేదంటే వినేస్తే అయిపోద్దని ఎప్పుడూ అనుకోవద్దండి. మీ శక్తి వంచన లేకుండా మీరు ఎంత టైం పెట్టగలిగితే అంత టైము బైబిల్ చదవడంలో మీరు గడిపితే తప్పనిసరిగా దేవుని వాక్కు, దేవుని గైడెన్సు, ఆయన ఎవరంట? ఆలోచనకర్త అంట, ఆశ్చర్యకరుడంట. అంటే నీకు ఆలోచన చెప్తాడు, నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయనే మనకి పరమ వైద్యుడు. నీకు ఏ విధమైన అనారోగ్యం ఉన్నా కూడా ఆయన తప్పనిసరిగా నిన్ను స్వస్థపరుస్తాడండి. నీ యొక్క జీవితంలో ఏ విధమైన ఇబ్బంది ఉన్నా కూడా దేవుడు తొలగిస్తాడు. బిడ్డలు కావాలనుకుంటే అడగండి, అలాగే స్వస్థత కావాలనుకుంటే అడగండి. మనం చేయాల్సింది ఏంటి? ఈ మాట అడగండి. ఒక సున్నా ఒక పొల్లు కూడా తప్పిపోదన్నావు కదా, నీ వాక్కు స్థిరమైనది అన్నావు కదా, యుగ యుగములు నీ వాక్కు ఉంటదని చెప్పావు కదా, నీ వాక్కును పట్టుకునే అడుగుతున్నాను. దేవా నన్ను శుద్ధీకరించు, దేవా నాకు యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని దయచే. ఎబ్బేజ్ ఎలా చేసుకున్నాడండి ప్రార్థన?
అతనికి తల్లి పెట్టిన పేరు ఒక దుఃఖపుత్రుడిలాగా ఒక తల్లి పేరు పెడితే, నేను నా తల్లి పెట్టిన పేరుని అంగీకరించను, నా దేవుడు నాకు పెట్టాలి పేరు అనుకున్నాడు. నిజంగానే పరలోకం వెళ్ళినప్పుడు ఒక తెల్ల రాతిని ఇస్తాడంట. ఆ తెల్ల రాతి మీద మన పేరు, కొత్త పేరు ఉంటుందంట. అలాగే ఒక కొత్త అడ్రస్ ఉంటుందంటండి. మనకు పేరు అడ్రస్ కూడా పరలోకపులో ఏది ఉండాలి అనేది ఆయన నిర్ణయిస్తాడు. ఎప్పుడు నిర్ణయిస్తాడు? అది నువ్వు ఈరోజు ఇక్కడ చేసే క్రియను బట్టే ఆ నిర్ణయం జరుగుతుంది. నేను బాగా దేవుడిలో ఉన్నాను, బాగా బైబిల్ చదివేశాను, నాకు అన్నీ తెలుసు, నేను ఇంక చదవక్కర్లేదు అనుకోవద్దండి. దినము చదవండి. బైబిల్ ప్రత్యేకంగా మీరు ఒక టైం టేబుల్ లాగా చదువుకోండి. ఎలాగైతే చిన్నపిల్లలు లేదంటే పెద్దవాళ్ళు పరీక్షలకు ప్రిపేర్ అయినట్టు చదవండి. ఎప్పుడు కూడా బైబిల్ మిమ్మల్ని రక్షిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడే కదా నేను ఒక వాక్యం చెప్పాను, సున్నా పుల్లు కూడా తప్పిపోని దాన్ని పట్టుకుని పైకి వెళ్ళగలమా, లేదంటే నశించిపోయే భూమి ఆకాశాన్ని పట్టుకుని పైకి వెళ్ళగలమా? ఒక్కసారి ఆలోచించి మీ జీవితాలు, మీ యొక్క పర్సనల్ అవనివ్వండి, అకాడమిక్ అవనివ్వండి, ఫైనాన్షియల్ అవనివ్వండి, ఈ 3 రకాలుగా మీరు అభివృద్ధి చెంది మీ జీవితాలు ఏసేమన్నాడు, నా బండ మీద మీ ఇల్లు కట్టుకోండి, అప్పుడు వాన వచ్చినా వరద వచ్చినా ఆ బండ మీద ఉన్న ఇల్లు పడిపోదనంటే. బండ అంటే వాక్యం అండి. ఆయన అంటే వాక్యమే కదా, వాక్స్వరూపి కదా. మీరు బైబిల్ ప్రకారం మీ జీవితాన్ని కట్టుకొని మీకు ఎక్కడ ఆలోచన వచ్చినా కూడా ఇది బైబిల్ ప్రకారం ఉందా, ఇప్పుడు ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇది బైబిల్ ప్రకారం ఉందా, లేదంటే నా బిడ్డల్ని ఇలా చదివించుకోదలుచుకున్నాను, ఇది బైబిల్ ప్రకారం ఉందా, నా జీవితంలో నా ఉద్యోగం ఇలా చేయదలుచుకున్నాను, ఇది బైబిల్ ప్రకారం ఉందా, అన్నీ కూడా దేవుని ముందు పెట్టుకుని మీరు సరి చేసుకుని ముందుకెళ్తే తప్పనిసరిగా ఈ లోకంలో ఎన్ని కష్టాలన్నా రానివ్వండి, ఎన్ని నష్టాలన్నా రానివ్వండి, ఎన్ని భూకంపాలు, కరువులు, కాటకాలు ఎన్ని వచ్చినా కూడా మీ యొక్క జీవితాలు బండ మీద కట్టబడిన జీవితాలుగా దేవునికి సాక్షులుగా మీరు బ్రతికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. యేసయ్యా మహోన్నతుడా, గొప్ప దేవుడా, ఘనదేవుడా, నీకే వందనాలు తండ్రి. ఇదిగో అయ్యా ప్రభా, బైబిల్ చదవడంలో ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడే నేర్చుకున్నాం తండ్రి. యేసయ్యా నిజమే ప్రభా, అయ్యా దినదినము బైబిల్ చదవాల్సిన ఆవశ్యకత ఏమీ లేదనుకుంటాం, కానీ ఈ భూమి ఆకాశం గతించిపోయినా అయా వాక్కు నిలిచి ఉంటుంది. వాక్ అంటే నువ్వే తండ్రి. అయా వాక్ మీద మా జీవితాలు కట్టుకుంటే ఎటువంటి తీర్పు మాకు ఉండదని నేర్చుకున్నాం తండ్రి. అయా నీ పరిశుద్ధ రక్తంలో కడగబడ్డాము. అలాగే తండ్రి నీ బండ మీద మా ఇంటిని నిర్మించుకోవడానికి, మా జీవితాలు నిర్మించుకోవడానికి మాకు నీ కృపని దయచేయమని ఇక్కడ ఉన్న కూడి వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించి ఆయా నీ యొక్క పరలోకం చేరు పర్యంతము వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పుణ్యనామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్తో కనుక మీరు దీవించబడితే ఇంకా ఇలాంటి వాక్యాలు అనేకము శాంతి వడుగు అనే మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దయచేసి అనేక వాక్యాలు అనేక మందికి పంపించి చేసే ఈ యొక్క సర్వీస్లో మీరు కూడా పాలు పంపులు తీసుకుని దేవుని యొక్క దీవెనలు పొందాలని ఆశిస్తున్నాను. ఇంకా అనేక దైవ గీతములు ఉన్నాయి, అవి కూడా విని ఆశీర్వదించబడండి. మరి ఒక్కసారి మిమ్మల్ని కలివి పర్యంతము దేవుని యొక్క మహాకృపతో మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్.